శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026లో జూన్ మాసంలో 8వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు వారఫలాల్ని మనం ఇప్పుడు 12 రాసులకి గోచార ప్రకారం ఎలా ఉందో తెలుసుకోబోతున్నాం. జాతకం అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ. నా ఆరోగ్యం ఎలా ఉంది, నాకు వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా కుటుంబం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని నమ్మండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ 8/6/2026 నుండి 14/6/2026 వరకు ఈ వారం గ్రహాలన్నీ ఎలా ఉన్నాయన్నది మనం తెలుసుకోబోతున్నాం. రవి వృషభ రాశిలో ఉంటారు, బుధుడు వృషభ రాశిలో ఉంటారు, శుక్రుడు మిథున రాశిలో, కుజుడు సింహరాశిలో, గురుడు మిథున రాశి నుండి కర్కాటకానికి, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో ఉన్నారనమాట. ఈ వారంలో బుధ గృహ ప్రభావం వల్ల విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ఆలోచనలతో ముందుకొస్తాయి. శని ప్రభావం వల్ల కొంత ఆలస్యం ఉన్నప్పటికీ కృషి చాలా అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి మిత్రులారా, ఈ వారం అంతా కూడా మీకు ఫస్ట్ ఒక ముఖ్యమైనటువంటి విషయం అంటే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఆ కోర్టు వార్తలు, కోర్టు సమస్యలు, లీగల్ ఇష్యూస్ అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్పోర్ట్స్ వాళ్ళకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. సినిమా వాళ్ళకి ఎన్నో రోజులుగా, టీవీ వాళ్ళకి, సినిమా వాళ్ళకి, కళాకారులకి, అన్ని సినిమా వర్గం, ఆల్ వర్గం వాళ్ళకి ఇది చాలా అద్భుతమైనటువంటి వారం అని చెప్పచ్చు. కమ్యూనికేషన్ సెక్టార్ చాలా అద్భుతమైనటువంటి బలపడుతుంది. ప్రేమికులకి బంధం చక్కగా ఉంటుందని కూడా చెప్పచ్చు. అందులోనూ కర్కాటక రాశికి ఈ నెలనే 2వ తారీఖున మిథున నుంచి కర్కాటంలోకి గురు భగవానుడు వచ్చి కూర్చున్నాడు కాబట్టి చాలా అద్భుతాలు సృష్టిస్తారు. కుటుంబంలో మైత్రి పెరుగుతుంది, వ్యాపారం దినదిన ప్రవర్తమానం పెరుగుతుంది. ఇది సత్యం, ఇందులో నో డౌట్. ఇంకా ఉద్యోగస్తులకి స్థిరంగా ఉంటారు, అది ప్రైవేట్ రంగం కానీ గవర్నమెంట్ రంగం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కాస్త జాగ్రత్తగా అనుకూలంగా చేయండి. తర్వాత మీరు ఏమన్నా పర్మిషన్స్ కోసం అప్లై చేస్తుంటే గవర్నమెంట్ నుంచి ఇల్లు కన్స్ట్రక్షన్స్ కానీ, లేకపోతే చిట్ ఫండ్స్ కానీ, బ్యాంక్ లోన్స్ కానీ, ఇవన్నీ కూడా సంతకాలు పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ అంతా ఒక్కసారి వెరిఫై చేసి చేయండి, చాలా బాగుంటుంది. ఈ వారం అంతా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండొచ్చు. నంబర్ 2 అనేది మీకు లక్కీ నంబర్. సిల్వర్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. వాయువ్యం దిక్కు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ మీరు చేయవలసిందల్లా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి, గురు భగవాన్ని ప్రార్థన చేయాలి, దక్షిణామూర్తికి ప్రార్థన చేయాలి. అంటే మంగళవారం, గురువారం ఒక 16 ప్రదక్షిణాలు దేవాలయానికి వెళ్ళి చేయండి, అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి, లేదా మా ద్వారా తెలుసుకోవాలి మీ యొక్క జాతకం అంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ఇంకను అతి శక్తివంతమైనటువంటి అనుగ్రహం పొందడానికి మంచి అద్భుతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి. విజయోస్తు.